గుండెపోటుతోటి నాంపల్లి కేర్ హాస్పిటల్లో చేరారు హైదరాబాద్ కాచిగూడ ఏఎస్ఐ సుందర్. 2 నెలలుగా ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆయన చెప్పారు. సిఐ సత్యనారాయణ తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. సిఐ మీద పై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సుందర్. నేను కాచిగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను. నవంబర్లో బేగంపేట నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నవంబర్లో కాచిగూడకు వచ్చాను. సత్యనారాయణ సార్ ఇన్స్పెక్టర్ ఇక్కడ రిపోర్ట్ చేశాను. మరి ఎందువల్ల తెలియదు కానీ ఆ రోజు నుండి ఇక కంటిన్యూగా నాకు ప్రతిసారి ఏ విషయంలో పోయినా నువ్వు నా దగ్గర రాకు, నాకు అది చేయకు. మా భార్యకు 5వ నెలలో 16వ తారీఖు నాడు ఏంటిలో ఆపరేషన్ అయింది, క్యాన్సర్ అని తేలింది. అయితే ఆమెకు చాలా సీరియస్ ఉంది అని చెప్పి ఒక వారం 10 రోజుల నుండి నేను లేటు పోతున్నాను. లేటు పోవడం వల్ల నాకు హరాస్మెంట్ ఎక్కువ చేస్తున్నాను. లేట్ వస్తున్నాను, నీకు మెమో ఇచ్చిండు ఒకటి, ఆ మెమో ఇస్తే దాని జవాబు కూడా ఇచ్చిన సార్ ఇట్లా మా భార్య బాగాలేదని. నిన్న నాకు ఫోన్ చేసి ఎంత టైం అవుతుంది, నిన్న 4 గంటలకు 4 పోలీస్ స్టేషన్ పోతే ఫోన్ చేసి నువ్వు ఎంత టైం అవుతుంది, ఇంకెందుకు రాలేదు, నువ్వు వచ్చి నాకు రిపోర్ట్ చేసి నాకు రాసి ఇచ్చేసి అని చెప్పి చాలా ఓవర్గా చేస్తున్నాడు. మళ్ళీ ఏ విషయంలో చేస్తున్నాడో నాకు అది తెలియదు. మరి అది ప్రతిసారి మరి అట్లనే చేస్తున్నాడు. అప్డం వెంటనే ఉంది. అప్డం వెంటనే ఉంటే నేను సార్ సరిపోతే నాకు చూపెట్టకు, నేను సిక్కి అని ఏమి అని చెప్పి సిక్కు కూడా చేయలేదు. నాకు ఆలోచిస్తాను. నిన్న పోగానే మళ్ళీ నైట్ డ్యూటీ వేస్తాను. నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు మెల్లమెల్లకి వచ్చింది. నాకు 9 నుండి వచ్చింది. అట్లా నేను వెహికల్ చెక్కింగ్ పోయినాను. అక్వాదారు వెహికల్ చెక్కింగ్ పోతే కొంచెం నొప్పి వచ్చింది. కొంచెం వస్తే మామూలుగా గ్యాస్లే అనుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా వచ్చింది, అది తగ్గుతలేదు. ఎంత తగ్గకుండా కూడా సాయికృష్ణ పోయినాను. సాయికృష్ణ పోతే వాళ్ళని సార్ ఇది ఎక్కువ సార్ మేము చేయలేము, మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళని చెప్తే ఇన్స్పెక్టర్ సార్ ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ సార్ బండి పంపించి నేను నీకు సిక్కిస్తాను, ఆయన సిక్కిస్తాను, వెళ్ళిపో నువ్వు సిక్కిస్తాను అని చెప్పి వేరే ఫోన్లో నాకు చెప్పించిండు. అందరితో వెళ్తాడు కానీ నాతో ఇంకా ఎక్కువ చేస్తుండు సార్. అందరితో కూడా ఉంటుంది కానీ నాతో ఎక్కువ చేస్తుండే. ఇంకా ఎందుకు చేస్తుండో తెలియదు. మరి అయినా నాకు చాలా ఒత్తిడి ఉన్నది మా ఇన్స్పెక్టర్ తోటి. దయచేసి ఏదైనా సాయం చేయమని కోరుతున్నాను సార్.